మా పేరు పద్మ. అన్ని నా పరిస్థితి కూడా సార్కి తెలిసే. ఒక రోజు కూడా ఇట్లా పరామర్శించి మాట్లాడి చేసింది అనేది లేదు. నా కొడుకుని ఓడగొట్టుకున్నా. 2 పిల్లలు ఉన్నారు వానికి. ఆ పిల్లలకు ఇంత సాయం చేస్తా అన్నాడు. ఎన్నడు కూడా నేను మొన్న నాడు కలిస్తే కూడా ఏంది సార్ ఈ పరిస్థితి ఇట్లా చేస్తున్నారు ఇట్లా అని అంటే, సరే ఓ రోజు ఇంటికి వచ్చి కలవమ్మా అన్నాడు. అట్లా కూడా పోలే. ఏదో మా కష్టమేందో మేము చేసుకొని బతుకుతామని. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఉన్న పొలం కూడా పోతుంది. నా కొడుకు పోయిండు, ఉన్న పొలం పోతుంది. నా పిల్లలే గతి, నేనే గతి. మాకైతే రోడ్ వద్దు, మాకు అవసరం లేదు. మేము చెప్పేది ఇంటేస్తుందిగా. మాకు 3 ఎకరాలు ఉంటది. మొత్తం ఇట్లా అవుతుంది. కలుసుకోమే లేదు, అసలు ఇంతవరకు కలుసుకోమే లేదు. ఆయన రావడమే లేదు. మరి ఎట్లా ఇప్పుడు రైతుల రాజ్యం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం తెచ్చినారు, ఏడవకు అని చెప్తా ఉన్నాడు ఒక పక్క మన ముఖ్యమంత్రి. మళ్ళీ ఇటు చూస్తేనేమో అందరి పొలాలు పోతున్నాయి అని చెప్తా ఉన్నారు. ఏమో ఏం ముఖ్యమంత్రి ఏమి ఎమ్మెల్యేలో ఏందో వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకుంటారు. పేద ప్రజలను మాత్రం చూస్తలేరు. ఇక వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కథ ఏంది. అయినా ఇంత ఊరంచుకెళ్ళి వస్తే కూడా ఈ పొల్యూషన్లకు ఈ కథకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు అవసరం ఈ రోడ్ అవసరం లేదు, మాకు ఈ బాధలే అవసరం లేదు. మా కష్టం ఏందో మాకు ఏం సాయం చేయకున్నా సరే అయినా మా కష్టం ఏందో మేము చేసుకుంటాం, బతుకుతాం. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి మాకేం చేయలేదు. అన్ని రైతు భరోసా అంటే అది సగం సగమే చేసిండు. ఇవి ఇస్తాం మాఫీ అని, మాఫీ కూడా రాలేదు. అయినోళ్ళకి అయినాయి, ఆ మాఫీ కూడా కాలేదు. ఏంది ఆ ఫ్రీ బస్సులు అంటే మేము బోము బస్సులు మేము ఎక్కువ తిరగము. మా పని ఏందో మా కథ ఏందో. ఎన్నడో సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి పోతాము. ఆయన చేసింది ఒక కరెంటు బిల్లు, ఆ ఫ్రీ బస్సు ఒకటే అమలు. కానీ ఇంకేది అమలు కాలేదు, ఏది కాలేదు. మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ఏం చెప్పదు మేము. ఇక వాళ్ళది మాకు ఈ రోడ్ వద్దు, మాకు అవసరం లేదు. మా బతుకులు ఏందో మేము బతుకుతాం అంతేగాని మాకు రోడ్డు మాత్రం ఊరంచుకెళ్ళి వద్దు. ఎక్కడన్నా వేసుకొని ఏమన్నా వేసుకొని కానీ ఊరంచుకెళ్ళి మాత్రం రోడ్ వద్దు సార్. మాకు ఉన్న ఎకరా పొలం పోయినాక మేము బతికేది ఏంది, మాకు అది మాకు సార్ 10-15 గుంటలు ఉంది. ఊరంచన కానీ చెలక ఉంది సార్. మేము చేసుకునేది వ్యవసాయం పని. మాకు ఇల్లు కూడా పోతుంది. మేము ఏం చేసుకుని బతకాలి సార్? మాకు ఉన్నదే 2 పిల్లలు. ఎవరి చూసినా 5 ఎకరాల లోపే ఉన్నాయి. అందరికి ఉన్నాయి. మాకు చాలా పెద్ద రైతులు ఉన్నాయి సార్. ఇక్కడ మాత్రము ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళు మేము మా ఊళ్ళే మాత్రము. మేము పెద్ద రైతులం లేము సార్. మాకు ఈ రోడ్ అవసరం లేదు. మాకు కేసీ గారు ఎక్కడ చేసిండు అక్కడ చేయండి సార్. ఈ రోడ్ మాకైతే ఇక్కడ వద్దు. కేసీ గారు సిక్కుముందు అవతలకు చేసిండు ఈ రోడ్ శాంక్షన్. మాకు ఇక్కడ ఊరంతా తెచ్చి మా ఇల్లు పోతే మేము ఏం చేసుకోవాలి సారు? ఏదో మా ఏరిగల మంచి అని గెలిపించుకున్నాము. మా ఏరిగల మంచి మేము ఏం చేసుకోవాలి? ఇప్పుడు మా ఇల్లు పొలం మేము ఏం చేసుకొని బతకాలి సార్? మాకు మా ఊరికి వచ్చినాడు, గెలిచినప్పుడు వచ్చి ఇంకెందుకు వచ్చింది సార్? ఆయన అవసరం తీరింది. ఇలా ఎమ్మెల్యేను రాడు, సంబంధం లేదు. నిన్ను అలా తల దూర్చలేదు నాకు తెలియదు అంటుంది సార్. కేసీ గారు ఎక్కడ చేసిండు అక్కడ చేయండి రోడ్. కానీ మా ఊరికి సంబంధం లేదు. మాకొద్దే వద్దు సార్. ఇది మాకు అవసరం లేదు రోడ్డు. మా ఊరు అందరు చిన్న రైతులు. మా చిన్న రైతులు అందరూ పాడైతాం. మా ఊరు అందరూ మేము చిన్న రైతులము. మేము ఖరాబ్ అవుతాం సార్. మా పిల్లలు మేము ఏం చేసుకొని బతుకుం సార్? మేము చేసేదే వ్యవసాయం పని, లేకుంటే కూలి పని. మాకు ఏం పనులు లేవు సార్. మీ పేరేం పేరమ్మా? నా పేరు సరస్వతి. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాల పొడుగు పోతుంది. 4 ఎకరాలు పోతుంది. అది తరిపొలమే. మాకు ఇంకా మళ్ళీ ఉన్న పొలంలో కూడా బోర్లు లేవు. మాకు ఎంత ఇస్తా అని భరోసా లేదు. మాకు వద్దు. మాకు ఎంత ఇచ్చినా వద్దు. ఆ పైసలు మేమేం చేసుకుంటాం? మాకు ఈడ అమ్ముకొని ఇంకా వేరే దిక్కు ఓనికే కూడా డిమాండ్ అంతటా పెరిగిపోయింది. అప్పుడు తుగ్గుడం దిక్కు రోడ్డు పోయిందంటే మా ఊరు దిక్కు 4 లక్షలు 2 లక్షలు అట్లున్నది. ఆ ఊరోళ్ళు రోడ్డు పోయినా కానీ ఇక్కడ వచ్చి బాగుపడ్డారు. ఇప్పుడు మాది పోయినా కానీ మాకు ఆయన 10 లక్షలు ఇచ్చినా, 1 కోటి రూపాయలు పోయేది 10 లక్షలు ఇచ్చినా కానీ మాకు ఏడ దొరకడానికి కూడా ఇప్పుడు ఆస్కారం లేదు. అంతటా పెరిగిపోయినాయి. ఇప్పుడు మేము ఇంకా పైసలు వద్దు, మాకు ఏదొద్దు. మేము ఊరేసుకొనే వస్తాం. మా దిక్కు రోడ్డు పోతే మేము ఊరేసుకొని చచ్చే పరిస్థితే ఉంది. ఇప్పుడు ఊరేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ పక్కన ఊరు పక్కన ఊరేనా ఎమ్మెల్యే? అడుగుతలేరా మీరు పోయి మాట్లాడారు? ఊరు పక్కన ఊరే కానీ ఆయన ఊరు కాపాడుకుంటాడు. ఎవరన్నా తన బిడ్డ తప్పు చేస్తే నా బిడ్డ చేసింది అంటదా? నా బిడ్డ చేసింది అనదు. అవతలోని బిడ్డ చేసింది అంటది. అందుకొరకు మా ఊరు ఖరాబ్ చేసి వాళ్ళ ఊరును బాగుపరుచుకుంటుండు. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే
మంచిగా వచ్చి చేస్తాడు అనుకున్నాం కానీ మాకు ఇంత చిప్ప చేతికి ఇస్తాడు అనుకోలేదు. మాకొద్దు. ఫస్ట్ కేసీఆర్ ఉన్నాగా 10 సంవత్సరాలు ఇట్లాంటి గొడవలు ఏంటివి రాలే. ఇప్పుడు మేము 4 ఎకరాలు వరి నాటుకున్నా గానీ యూరియా సంచులు లేక రోజు పెండ్లమ్మవడం ఇంట్లో కొట్లాడుకుంటున్నాం. రోజు యూరియా సంచులకు తిరగాలంటే 4 ఆవులు ఉన్నాయి. ఆ 4 ఆవులకు ఈ ఎండలకు దాంట్లో నిడవకుండా అవి ఇయ్యవు. కొరత లేదంటారు. యూరియా కొరత ఉంది. మేము 2 నెలలు అవుతుంది యూరియా చల్లుకోనేలే. చేలకు వరి నాటుకొని యూరియా కూడా చల్లుకోలే. మాకు ఈ ప్రభుత్వం మేము ఎంత మంచిగా చేస్తుంది అనుకున్నాం కానీ మళ్ళా జన్మల చేతు గుర్తు అనేదే మర్చిపోవాలి. చేతు గుర్తు అనేదే మర్చిపోవాలి. 10 సంవత్సరాలు గెలుస్తా అంటున్నాడు. మేము 10 సంవత్సరాలు కాదు, మేము ఇంకేం ఓటు వేయం. కేసీఆర్కే మళ్ళీ వేసుకుంటాం మేము ఓటు. కేసీఆర్ మంచిగా చేసిండు మాకు. చచ్చిన వాళ్ళను, ఆ బతికిన వాళ్ళను, ఉన్నోళ్ళను, లేని వాళ్ళని అందరికి రైతు బంధు కొట్టుకుంటూ పోయి 10 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజలందరూ గోసపడ్డారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు సంతోషంగా ఉన్నారు రైతులు అని చెప్పి. సంవత్సరాలు మంచిగా ఉన్నాము. ఇప్పుడు చచ్చిపోయినా కూడా ఓ ముసలామె చచ్చిపోతే ఆమె పేరే భూమి ఉన్నా గానీ రైతు బంధు పడుకుంటూ పోయింది అట్లే. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఉన్న రైతులకే రైతు బంధు లేదు. ఇట్లా ఈ పెట్టుబడులు పెట్టి వానకాలం సరిగా లేక ఇట్లా నశించిపోతున్నాము. భూములు ఇట్లా నశిస్తున్నాం. మాకెప్పుడు కుదరటం లేదు. ఈ 2 సంవత్సరాల నుంచి ఇదే ఉంది. వచ్చినప్పుడు మురిచినాము. ఎంత మంచిగా చేస్తాడో చేతు గుర్తు, ఆయన ఎంత మంచిగా చేస్తాడో అని. పుల్లు నాది చేతు గుర్తు పాటే గానీ మొత్తం బ్యాడ్ అయిపోయింది. ఇప్పుడు బయటికి వెళ్ళి ఎవరితో అన్న మాట్లాడాలన్నా కూడా మాకే ఇన్సల్ట్ అయిపోతుంది. వాళ్ళు ఎక్కడ గెలిచిన వాళ్ళు కానీ మాకే ఇన్సల్ట్ అవుతుంది. మాకు ఈ ప్రభుత్వం వద్దు. మేము చేతు గుర్తుకు చచ్చినా ఓటేయం. ఇక మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లా మాట్లాడితే మరి మిగతా పరిస్థితి మా పని చెప్పులు తీసుకొని కొట్టేటట్టు చేసిండ్రు. కాంగ్రెస్ ఆయన గెలిచేడుండో గానీ ఊళ్ళకి వెళ్తే మమ్మల్ని చెప్పులు తీసుకొని కొట్టేటట్టు చేసిండు ఈ ప్రభుత్వం మమ్మల్ని, కాంగ్రెస్ వాళ్ళను. ఫైనల్ గా ఏం చెప్తా తెలుసుకున్నాం. ఇప్పుడు మీ ఎమ్మెల్యేనే, ఇప్పుడు మీరు కూడా అదే పార్టీ అంటున్నారు కానీ ఆయన ఏమో మీకు భరోసా ఇస్తలేడు. కనీసం ఇక్కడ నా ఊరు పక్కన ఊరు కదా నేను ఆపుతా అని కూడా మాట్లాడతలేరు. నన్ను ఏం చేయమంటారు అని చెప్పి మాట్లాడతా ఉన్నారు. మాట్లాడతలేడు. మన ఊరు దగ్గర మనకు నారాయణ రెడ్డి అంటే మన పిల్లలకు కూడా ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా మంచిగా భరోసా ఉంటుంది. మనం వేసి కల్పించుకుందామని నేను అందరికి చెప్పి ఒప్పించినందుకున్నా. ఇంకా మస్తు మంది ఉంటారు కానీ ఇప్పుడు నన్ను బయటికి వెళ్ళకుండా చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితికి వచ్చింది.